ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? ఈ రోజైతే ఒక ముచ్చట పట్టుకొచ్చిన మీకోసము. ఇంక మనకెరకనే కదా ఎవరు మన మోహన్ బాబు సారు. కానీ మనం పెద్ద పెద్ద సినిమాలలో చూసినాం. 'పెద్దరాయుడు' కావచ్చు, 'బ్రహ్మ' కావచ్చు ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఇంక సినిమాల గురించి కాదులే కానీ ముచ్చట ఏందంటే మోహన్ బాబు సార్ ఇంట్ల జల్పల్లిలా ఆయన ఉంటున్న ఇంట్ల 10,00,000 దొంగతనం చేసిరట. ఎవరు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న పని మనిషే దొంగతనం చేసిండంట. నాయక్ అనే వ్యక్తి 10,00,000 తీసుకొని పారిపోయిండంట. అయితే ఇంక సార్ ఏం చేసినాడు కొంచెం కంగారులా అక్కడ వాళ్ళ ఇంక ఆయన సర్కిల్‌లో ఎవరైతే ఉంటారో కమిషనర్ ఆయన కంప్లెయింట్ చేసిండంట. అండ్ గట్లనే రాచకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా ఫైల్ చేసిండంట. ఇక ఎవరైతే డబ్బు తీసుకొని పారిపోయినాడో ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయనని తిరుపతిలో పట్టుకున్నారు. ఇంగా అది జరిగింది ముచ్చట. అట్లనే గిసొంటివి మన మోహన్ బాబు సార్ ఇంట్లో ఇంతకుముందు కూడా జరిగినాయి. మన లక్ష్మక్క మనకి ఎరకనే కదా. లక్ష్మక్క మంచిగా యూట్యూబ్ ఛానల్లో ఆమె లైఫ్ స్టైల్ వీడియోలు, ఆమె హోమ్ టూర్లు, ఆమె ఎట్లుంటుంది ఏంది అన్ని యూట్యూబ్ ఛానల్లో చూపెడతా ఉంటుంది కదా. అయితే ఒకసారి ఏమైంది, మోహన్ బాబు సార్ జల్పల్లి హోమ్ టూర్ షూట్ చేసిందనమాట మన లక్ష్మక్క. అయితే అప్పుడు మోహన్ బాబు సారు అంటే నాకు ఇప్పుడు ఈ ముచ్చట గుర్తొస్తూ ఉన్నది. మోహన్ బాబు సారు ఫన్నీగా ఒక మాట అన్నాడు, నువ్వు మొత్తం ఇల్లు చూపిస్తున్నావు, అన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, భలే చూపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి లక్ష్మక్కని కొంచెం తిట్టినట్టుగా మాట్లాడిండు అనమాట. ఇక ముచ్చట గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. అయితే మోహన్ బాబు సార్ ఇంట్లో గతంలో కూడా 2019లో వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న పని మనిషి బంగారము అట్లనే డబ్బు అట్లా తీసుకొని పారిపోయింది. గప్పుడు ఒకసారి జరిగింది. అండ్ అట్లనే 2022లో మంచు విష్ణు సార్ ఇంట్లో అంటే ఇంక ఆయన ఆఫీస్లో అప్పుడు కూడా చోరీ జరిగిందట. ఏంది ఫిలిం నగర్లో ఉంది ఆయన ఆఫీసు. అయితే ఆయన హెయిర్ డ్రెస్సింగ్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, పాపం అసలే సారోళ్ళు ఎక్కడెక్కడ నుంచో తెప్పించుకుంటారు. ఇక్కడ సంత కూడా కాదు అదంతా, ఎక్కడో యూఎస్ నుంచి న్యూయార్క్ నుంచి తెప్పించుకుంటారు. మరి అసొంటివి పోతే ఎవరికైనా బాధనే కదా. అప్పుడు కూడా ఇక మన మంచు విష్ణు సార్ది హెయిర్ డ్రెస్సింగ్కి సంబంధించిన వస్తువులు దొంగతనం జరిగినాయంట. జరా చూసుకొని సారు, కొంచెం చూసుకొని ఉండుర్రి. ఇసొంటివి దొంగతనం జరిగితే మళ్ళీ వస్తాయన్న నమ్మకం అయితే ఉండదు. ఇంకా అది ముచ్చట. ఇంకా మీకేమనిపించిందో మీరు జర నాకు కమెంట్లలో పెట్టుర్రి. పోయేస్తాం మళ్ళీ. బాయ్.